బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా. చూసుంటే జైలుపైకి ఎత్తండి. మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తిపోయి లోపల పెట్టేశారు. ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు. బాబ్లీ ప్రాజెక్టు మీద నిరసన తెలియజేయడానికి పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు. నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్టలా. అలాంటిది ఈయనొచ్చి 23 కేసులు. కూర్చుంటే కేసు, బయట పోతే కేసు. ఎన్ని కేసులు నాకే తెలియదు. ఎప్పుడు లోపలేస్తాడు. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతూ ఉంటా. రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి. నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏం తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయా మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముడు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నాటకాలు చూడాలనా అని అడుగుతున్నా. ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను. ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు 5 ఏళ్లు నరక యాతన అనుభవించారు. అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు. గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి. దీనివల్ల నేరాలు, ఘోరాలు పెరిగాయి. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక 5 ఏళ్లు చెప్పాల్సి వస్తుంది. కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇచ్చేది, నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, నాకేం కోరికలు లేవు. ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు 3 పార్టీలు కలిశాం. మేము 3 పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలుగా అన్ని పరిష్కారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 8 పార్లమెంట్లు 31 అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చే సందర్భం లేదు. జన సైనికులు
జనసేన అధినేత రాజీ పడి 21 ఎమ్మెల్యేలు తీసుకుని 2 పార్లమెంట్ తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి. దుర్మార్గుడు నాశనం చేసేశాడు, మళ్ళా నాశనం అయిపోతే మనకు కూడా ఏమాత్రం గౌరవం ఉండదని తగ్గి ఆయన కూడా ముందుకొచ్చారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంటు సీట్లు తీసుకుని వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుదామని వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? ఎవరికైనా అనుమానం ఉందా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తా ఉంది, అవునా కాదా? నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ తో ఉండంటావు, బీజేపీతో ఉండంటావు, ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు? మేము పొత్తు ఉన్నాం. మేము పొత్తు ఉంటే ఒకవేళ పొత్తుండే పార్టీకి వేయకుండా పొత్తు లేని పార్టీకి వేస్తే ఆ ఓటు ఉపయోగపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల ఓటు మునిగిపోతుందా లేదా? మునిగిపోతుందా లేదా? ఒకవేళ గెలిచినా వీళ్ళు ఢిల్లీకి పోయి కేసుల మీద పైరువీలు చేసుకుంటారు తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరూ ఆలోచించమంటున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, అనుభవం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాజీ లేని కష్టం పడతా, రాత్రింబగుళ్ళు కష్టపడతా. 15 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. అది నా పట్టుదల. అందుకే నేను చాలా స్పష్టంగా సూపర్ 6 తో వచ్చాను. ఈ రోజు కూడా మాట్లాడుతాను, నువ్వు ఎట్టిస్తావంటాడు. నేను ఎట్టిస్తాను, నీకెందుకు? నేను ఇస్తా. 95లో జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో 3 నెలలు జీతాలు ఇవ్వలేకపోతే నేను వస్తానే సంపద సృష్టించి జీతాలు ఇవ్వడమే కాకుండా 2004కు మిగులు బడ్జెట్ ఇచ్చింది నేనే ఇచ్చాను తమ్ముళ్ళు. అది మన మార్గం. ఎక్కడ చదువుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. నేరాలు ఘోరాలు చేయడంలో PhD చేశాడు కానీ ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడంలో మాత్రం ఎక్స్పర్ట్. అతనికి చాలా బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సూపర్ 6 మొట్టమొదటి నా ఆడబిడ్డనే గుర్తొస్తారు నాకు ఎప్పుడైనా సరే. నేను ఒకటే ఆలోచించాను, తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టిల్లు. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలో గుర్తుపెట్టుకోండి. మీకు చదువుకు